వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సమస్య అందరూ చెప్పే సమస్య జగన్మోహన్ రెడ్డి గారు తన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా 5 సంవత్సరాలు ప్రజాపాలన కూడా వదిలేశాడు. అసెంబ్లీకి రావడం ఎలా వదిలేశాడో అతను చెప్పే మాట పైకొకటి లోపలొకటి ఎక్స్పెక్ట్ చేసినాడు మళ్ళీ 175 అని. అవి 11కు దిగజారాలకు తట్టుకోలేక ఈ యొక్క ప్రభుత్వము చేసే పనులు సూపర్ 6 ఓన్లీ సంక్షేమమే కాకుండా అభివృద్ధి విషయంలో భారీగా జరిగేది తట్టుకోలేక ఈ యొక్క మెడికల్ కాలేజీ పైన సమస్య రైజ్ చేసినాడు. మేము 17 కాలేజీలు కేంద్ర సహకారంతో మేము కేంద్ర ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రం ఆ రోజు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో కానీ 1000 కోట్లు ఇస్తే ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టలేని దరిద్రుడు. తను ఒక 500 కోట్లు ఖర్చు పెడతానని దాన్ని కూడా కాలరాసిన వ్యక్తి. ఈరోజు పద్ధతిగా ప్రాక్టికల్గా మొదటి దశలో 4 కాలేజీలు, అందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కడప జిల్లాకు సంబంధించిన పులివెందుల కూడా, మార్కాపురం కావచ్చు, ఆదోని, మరొకటి మదనపల్లె చిత్తూరు జిల్లా. కారణం ఎట్లా చేయాలా, డబ్బు అవసరం. 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేసినాడు. దానికి తోడు అవసరం కేంద్ర సహకారము, రాష్ట్ర సహకారంతో పాటు ప్రైవేటు యొక్క సంస్థల సహకారం కూడా అవసరం. మీరు గమనించారు లేదో, జగన్మోహన్ రెడ్డి అసలు కేంద్రం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆహ్వానం పలుకుతుంది. మనం రండి, బీమా రంగంలో 100% మీకు అలో చేస్తాం. రేపు పార్లమెంట్లో బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకు? డబ్బు అవసరం. జిఎస్టీ తగ్గించారు, అందరికీ ఉపయోగపడాలా. రేపు 22వ తేదీ నుంచి 1000 రకాల ఐటాలు 140 కోట్ల ప్రజలకు ఉపయోగపడే విధానం, పెద్దవాళ్లకు కూడా సైతం విధానం. ఈ యొక్క ఆలోచన విధానం, అందులో ఇక్కడ ఆలోచన విధానం మొదట 4 కాలేజీలు, నెక్స్ట్ విడత 13, టోటల్ 17. రేపు ఎలక్షన్ నాటికి అన్నిటినీ పకడ్బందీగా చేయాలా. మంచి సంస్థలను ముందుకు తీసుకొచ్చి, పెత్తనం మాత్రం ప్రభుత్వాందే. వ్యక్తుల డబ్బు మాత్రమే, సంస్థల డబ్బు మాత్రమే సహకారం తీసుకొని 150 సీట్లు ఎంబీబీఎస్ లెవెల్లో ఒక్కో కాలేజీకి, 24 సీట్లు పీజీ. ఇది దశల వారీగా చేయాలి. ఊరికే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగేది మంచిదనే ఉద్దేశం పెద్దలు ఎప్పుడో చెప్పిన మాట ప్రాక్టికల్గా అమలు చేయాలి. నీ మాదిరి ఆ రోజు షర్మిలమ్మను తాను జైల్లో 2012-13లో ఉన్నప్పుడు వదిలిన బాణమని వదిలినాడు. ఆ తర్వాత అమ్మను, చెల్లెలను వదిలేశాడు, అమరావతిని వదిలేశాడు, పోలవరాన్ని వదిలేశాడు, రోడ్లు గుంతలు పడిన వాటిని వదిలేశాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్రం 25 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇస్తే వాటిని వదిలేశాడు. ఇరిగేషన్ను వదిలేశాడు. త్రాగునీటినితో డ్రింకింగ్ వాటర్ జలజీవన్ మిషన్ అమృత్ పథకం ఇస్తే వాటిని వదిలేశాడు. కరెంటును 7 సార్లు రేటు పెంచి సరిగా సరఫరా లేకుండా దాటిని వదిలేశాడు. రైతుల సమస్యను వదిలేశాడు. చేనేత సమస్యను వదిలేశాడు. చేపలు పట్టే వాళ్ళ సమస్యను వదిలేశాడు. మహిళా సమస్యలను వదిలేశాడు. ఉద్యోగస్తుల యొక్క సమస్యలను వదిలేశాడు. నిరుద్యోగ సమస్యలను వదిలేశాడు. పాత్రికేయ సమస్యలను కూడా వదిలేశాడు. అతను వదిలేసిన అన్నిటినీ ఈ ప్రభుత్వం, ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం చక్కగా పద్ధతిగా స్కెచ్ ప్రకారం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మోడీ గారి యొక్క ఆలోచనలో కూడా ఉంది. మొన్ననే మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు 14వ తేదీ నాడు వైజాగ్ వచ్చినప్పుడు చెప్పినాడు, ప్రజల మదిలో మోడీ, మోడీ మదిలో ఆంధ్రప్రదేశ్. దీనికి కేంద్ర సహకారం ఎంతైనా ఉంది.
దానివల్లనే గ్రామీణ ఉపాధి కూడా అది కూడా వదిలేసినాడు. గ్రామీణ ఉపాధి ఈ రాష్ట్రానికి 10,000 కోట్లు ఎక్కలేని విధంగా, అందులో 90% కేంద్రం. అది కాకుండా మెటీరియల్ కాంపోనెంటు ఒక 10,000 కోట్లలో 6,666 కోట్లు స్థానికంగా ఉరుకుల కోసం, 16 ఐటాల కోసం. చివరికి దేవాలయాల యొక్క కల్చర్ను వదిలేశాడు. ఒక్కు బోర్డు యొక్క పరిస్థితిని కూడా పట్టించుకోకుండా వాటిని ముస్లింతో పాటు క్రిస్టియన్ మైనారిటీ సంస్థల యొక్క నిధులను కూడా కబ్జా చేసినాడు. ప్రతి దాంట్లో అంగడి, 10 లక్షల కోట్ల అప్పులు, అనేక తప్పులు, అనేక గొప్పలు. కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి కేసు డ్రామా, మరియు కనురెప్ప డ్రామా ఎలక్షన్ సందర్భంగా గమనించినాడు. మేము మొన్ననే పులివెందుల ఉప ఎన్నిక పోయిన నెల 12వ తేదీ నాడు పోలింగ్ విస్తృతంగా ప్రచారం చేసినాం. 10,600 ఓట్లు. ఆ రోజు 2021లో నామినేషన్ లేకుండా ఎవరినే కానీ పులివెందుల కాన్స్టిట్యూన్సీలో నామినేషన్ లేకుండా వేస్తే నిన్న 11 నామినేషన్లు, 11 మంది ఎమ్మెల్యేలు అందరూ వచ్చినారు ప్రచారానికి. వాళ్ళు కూడా మేము తిరిగినాం, స్వయంగా చెప్పినాం, అయ్యా మీ యొక్క నియోజకవర్గంలో పాడా పనుసు పెట్టి ఫ్రాడ్ చేసినాడు. మీ దాంట్లో చీని అంటాం బత్తాయిని, దాంట్లో ఒక్కొక్క టన్నుకు 4,000 కబ్జా. అరటికి 12.5 టన్ను రికార్డు చేస్తే 2.5 టన్ను వాళ్ళ వయసు వాళ్ళ దరిద్రానికే. చికెన్ కేజీ 25 రూపాయలు ఎక్కువ. ఎర్రబల్లి అనే ఒక చెరువుకు నీళ్లు సప్లై చేయలేక ఎత్తేస్తే మేము సప్లై చేసి నీళ్లు రన్ అవుతున్నాయి, ఇది చేస్తామని చెప్పినాం. హౌసింగు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఇస్తే ఆ ఓటర్ల పేర్లతో రాసుకొని వీళ్ళే కబ్జా చేసినారు. అవన్నీ ఎత్తి చూపడంతో నీకు డిపాజిట్ లేకుండా చేసినాం. మేము వర్క్ చేస్తాం, వర్క్ ఈజ్ వర్షిప్, గుడ్ ఈజ్ గాడ్, ఫెయిత్ ఈజ్ గాడ్, ఈ సిద్ధాంతం నమ్మినాం, పని చేస్తాం. ఈ ప్రభుత్వము ఎక్కలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవం 4 సార్లు. లోకేష్ ఈరోజు కూడా లండన్లో సమ్మిట్లో ఈ యొక్క కొన్నాళ్ల పాటులోనే ఈ 15 నెలల పాలనలో 10 లక్షల కోట్ల పెట్టుబడి. ఒకవైపు అప్పులు 10 లక్షల కోట్లు అయితే 10 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు. ఐటీ రంగం వైజాగ్లో సమ్మిట్, యోగా క్లాసులకు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చాడు. మోడీ గారితో 3 సార్లు వచ్చినాడు. ఇప్పటికీ ఈ అమరావతిని పూర్తి చేసే బాధ్యత, రైల్వే జోన్ పూర్తి బాధ్యత, పోలవరం బాధ్యత, ఎక్కలేని విధంగా నేషనల్ హైవేలు 7,000 కిలోమీటర్లు. మొన్ననే గడ్కరీ గారు ఒకే మాట చెప్పిపోయినాడు, ఇప్పటికీ 75,000 కోట్లు మీకు ఇచ్చినాం ఈ రాష్ట్రానికి, ఏపీకి, మరొక 1,00,000 కోట్లు ఈ 3 ఏళ్లలో ఏర్పాటు చేస్తామని దానికి ప్రపోజల్స్ ఇవ్వన్నారు. కాబట్టి కొత్తదనం చేసే పద్ధతి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం ఎంతైనా ఉంది. మేము మళ్ళీ బలపడతాం. మా యొక్క నడ్డా గారు ఒకటే చెప్పినాడు, కూటమి బలపడాలా, అందులో బీజేపీ మరింత బలపడాలా. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కమలం కావాలా. ఇది యొక్క మా పార్టీ యొక్క సిద్ధాంతం, కూటమి యొక్క సిద్ధాంతం. జగన్ రెడ్డి నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత మా కూటమికి ఉంది. పులివెందులలో చూపించాం. నేను పోయిన నెల ఆగస్టు 1వ తేదీ నాడు జమ్మలమడుకు గౌరవ ముఖ్యమంత్రి గారు P4 మరియు పంపిణీ కార్యక్రమం, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వచ్చినప్పుడు ముందుగానే చెప్పిన 12వ తేదీ సార్ సినిమా చూపిస్తామని, ఒక సినిమాలో ఉన్నట్టు అతను చూపిస్తామని చెప్పిన మేరకే ఒంటిమిట్టలో 20,500 ఓట్లకు గాను 6,000 మెజార్టీ, ఇక్కడ 10,600, పులివెందుల్లో 6,080 ఓట్ల మెజార్టీ. అందులో 680 ఓట్లు మాత్రమే వచ్చినాయి. మాకు 6,800 వస్తే అంటే 10% మా పోలైన ఓట్లు 680, అతనికి 10% వచ్చినది. డిపాజిట్ పోయింది. 16.66% రవాణా. జగన్ రెడ్డి తెలుసుకో, నువ్వు ఏడుస్తే కుదరదుడా. నీ ఇష్టం వచ్చినట్టు నీకు అనుభవం ఉంది. బ్రహ్మాండంగా సూట్ కేసులు కంపెనీలు పెట్టి విదేశాలకు తరలించినావు. సిట్టు ఒకవైపు దర్యాప్తు ఇరుక్కుంటున్నాడు దాంట్లో. మొన్ననే 16వ తేదీ నాడు సుప్రీంకోర్టులో జరిగింది వివేకానంద రెడ్డి గారి ఇష్యూ. పోయి నాంపల్లె కోర్టులో మళ్ళీ రీప్రొడ్యూస్ చేయమని పిటిషనర్కు పర్మిషన్ ఇచ్చారు. ఆ కేసు ఒకవైపు, పాత 20 కేసులు మరొక వైపు. దాంట్లో నుంచి ముందు ఏర్స్ బయటపడు. ఇక్కడికి వచ్చి చెప్పు నీ యొక్క అభిప్రాయం. నువ్వు పెద్ద సాక్షి పేపర్ ఉంది, టీవీ ఉంది, ఎన్నో భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఎన్నో సోలార్ కంపెనీలు ఉన్నాయి, ప్రొడక్షన్ కంపెనీలు ఉన్నాయి. నీ తెలివంతా ఉపయోగించు, సలహా ఇవ్వు, నీ మేధావి సలహా ఇవ్వు.
11 మంది మైకుల పర్మిషను నాకు 2 నిమిషాలు అంటున్నావు. అందరి పర్మిషన్ తీసుకొని గతంలో భారతంలో శకుని అందరి అన్నము శకుడు తింటే అతను బతికినాడు. అట్లా అందరి మైకు నువ్వే తీసుకో, అడుగు, ప్రభుత్వాన్ని కడుగు, తప్పుంటే రా, మీడియా పాయింట్కు రా, ఇక్కడ చెప్పు, ఈ మీడియా పాయింట్కు రా, ఈ అసెంబ్లీకి రా, 2 పాయింట్లను వాడు, మా తప్పులు ఎత్తి చూపి. ఇప్పుడు కౌన్సిల్లో వచ్చారు కదా, కౌన్సిల్ వచ్చినట్టు ఇక్కడ రండి. ఇప్పుడు మేము ఎన్ని చేసినాం, ఎన్ని కరెక్షన్ చేస్తున్నాం, నువ్వు వదిలేసినట్టన్నీ మేము అమలు చేస్తున్నాం, చేయబోతున్నాం. మ్యాచ్ పర్ఫెక్ట్గా ఉంది, సూపర్ మ్యాచ్. మొన్ననే పాకిస్తాన్ పైన పహల్గామ్ ఘటనకు ఏ విధంగా భారతదేశం ఏ విధంగా సర్జికల్ స్ట్రైక్ మాదిరి పోయి పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలను ఏ విధంగా దెబ్బ కొట్టిందో, మొన్ననే క్రికెట్ మ్యాచ్లో కూడా 20 ఓవర్స్ మ్యాచ్లో ఏ విధంగా సూర్యకుమార్ యాదవ్ సమక్షంలో వారు వన్ సైడ్ జరిగినట్లో ఇక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ అమరావతితో సహా అన్ని పనులు కొత్త కోణములో అమలు చేస్తాం. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతైనా పట్టుదలగా ఉన్నాడు. సీనియారిటీ ఉంది, కేంద్ర సహకారం ఉంది, పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉంది, ప్రజల సహకారం ఉంది, ప్రజల భాగస్వామ్యం ఉంది. P4 కూడా, ఇది PPP మోడల్. P4 కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల P4 దాదాపు 15 లక్షల మందికి P4 మోడల్లో ప్రజలకు మేలు చేసే సిద్ధాంతం కూడా రాబోయే 1000 రోజుల్లో అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఓకే, ఏం కారణము? ఆడ చూసి మా స్పీడుకు తట్టుకోలేక, వాళ్ళ దగ్గర ఏ అంశం లేక మేము చెప్తాం, అయ్యా మేము రైల్వే జోన్కు పర్మిషన్ ఇచ్చినామా లేదా, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి 11,500 కోట్లు తెచ్చినాం లేదా, అమరావతి పరిగెత్తాందా లేదా, టెండర్లు పిలిచాం లేదా, పోలవరం 2027కు పూర్తి, నేషనల్ హైవేలు జరుగుతున్నాయి లేదా, గడ్కరీ గారు మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు లేదా, హౌసింగ్ రీస్టార్ట్ చేసినాం లేదా, జలజీవన మిషన్ అమృతి రీస్టార్ట్ చేసినాం కదా, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసినాం, చేనేతలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, మరమగ్గాలకు 500 యూనిట్లు, చేపలు పట్టే వాళ్ళకు 20,000 రూపాయలు ఇచ్చినామని చెప్తాం. అది చూసి వినలేక, చూడలేక, తట్టుకోలేక చేతులు ఎత్తేసినారు. ఇంకేమన్నంటే చూడండి. రైట్, మాకు టైం అయింది, మీకు టైం అయింది. అందరికీ నమస్కారం. రైట్, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.